నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 9, 2025 అనగా ఆదివారం నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, సూచనలు, పరిహారాలు ఏమిటనేది మనం పరిశీలిద్దాము. ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కర్కాటక రాశిలో చివరి భాగంలోకి వచ్చేశాడు. రాత్రికి సింహరాశిలో ప్రవేశిస్తాడు. అయితే సూర్యుడు తులాలోను, బుధుడు వృశ్చికంలోను, శుక్రుడు ధనస్సులోను, కుజుడు సింహంలోను, గురుడు మిథునంలోను, శని భగవానుడు మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. రాహు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచారం యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి రాత్రి తర్వాత చంద్రుడు మీ రాశిలోకి వస్తాడు. అనగా సింహరాశిలోకి రాత్రి సమయంలో చంద్రుడు ప్రవేశిస్తాడు కాబట్టి ఉత్సాహం పెరగడంతో పాటు స్నేహితుల నుంచి ఒక శుభవార్త మీకు రాత్రి సమయంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. రాత్రి సమయం అనగా అర్ధరాత్రి సమయం కాదు, 6 తర్వాత నుంచి, అంటే ప్రదోష కాలం తర్వాత నుంచి అర్ధరాత్రి సమయం లోపు వరకు రాత్రిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలోనే సింహరాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు వస్తాయి, అమలు పరిచే ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు ఈ రోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేసి సూర్య గాయత్రి మంత్రాన్ని జపించే ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు బంగారు రంగు లేదా పసుపు రంగు. ఈ 2 రంగులు కలిపినటువంటి లేదా విడివిడిగా కానీ ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి స్నేహితుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త ప్రణాళికలు ఆచరణలోకి వస్తాయి. నిర్ణయాలు తీసుకోవాలన్నా లేదా ఏదైనా ప్రయత్నం చేయాలన్నా ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. కానీ కొంత ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. అప్రయత్నంగా వ్యయాలు కానీ, మోసపోవడం కానీ, లేదా ధనపరంగా కావచ్చు, డాక్యుమెంట్స్ పరంగా కూడా కావచ్చు, నష్టపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం కానీ లేదా అమ్మవారి పూజ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి అంటే మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి ఏదైనా పని మీద కానీ లేదా కార్యం కానీ చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కించిత్ అహంకారం కూడా మీకు పెరిగే అవకాశం కనబడుతోంది. ఈ అహంకారం వల్ల ఇబ్బంది పాలయ్యేటట్టుగా కనబడుతోంది. మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే కొంత కంట్రోల్డ్గా ఉండే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. విస్తరణకు అనువైన సమయము. పెట్టుబడులకు కూడా చాలా చక్కగా ఉంది. ఆ దిశగా వ్యాపారస్తులు ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు కీలకమైన పదవిని పొందేందుకు మీకు కొన్ని సూచనలు కనిపిస్తాయి. అలాంటివి ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము శుక్రదేవుడికి, నవగ్రహ ఆలయంలో శుక్రదేవుడికి తెల్లని పుష్పాలతో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. అయితే మీకు కలిసి వచ్చే రంగు గులాబీ రంగు. ఏ పని మీద వెళ్ళాలన్నా, ఏ పని చేయాలన్నా గులాబీ రంగు వస్త్రాన్ని ధరించి వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల మీకు కొత్త ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి చాలా షార్ప్గా పనిచేసే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా, విద్యార్థుల దగ్గర నుంచి వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు మీకు భవిష్యత్తులో లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. కాబట్టి ఈ రోజుని వృధా చేసుకోకండి. ఆస్తి విషయంలో శుభ ప్రారంభము. కొనుగోలు చేసుకోవాలన్నా లేదా స్థిరచరాస్తులను పొందాలన్నా, కోర్టు కేసులకు వెళ్ళాలన్నా, వాయిదాలు వేసుకోవాలన్నా, ఇలాగ ఏదైనా మీరు ఈ రోజు ఆలోచన చేసినట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. మీకు చెప్పదగిన పరిహారము నల్ల నువ్వులను మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనికి వెళ్ళినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్.
ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.